శ్రీ సత్యసాయి జిల్లాలో వితంతువైన మహిళను ప్రేమ పేరుతో మోసం చేసిన ఘటన కలకలం రేపుతోంది. పావని అనే మహిళను వివాహం చేసుకుని బిడ్డ పుట్టిన తరువాత శ్రీకాంత్ అనే వ్యక్తి ఆస్తి భయంతో పరారయ్యాడు. అతను తనను నమ్మించి పెళ్లి చేసుకుని జీవితం నాశనం చేశాడని పావని ఆవేదన వ్యక్తం చేసింది. పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని ఆరోపించింది. బిడ్డను తిరిగి తీసుకురావాలని, న్యాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేసింది. మహిళా భద్రతపై ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. అమ్మేసినారు సార్ మౌంటల్ దగ్గర విషయాలు మాది. మేము ఉండేది కదిర్లో సార్. ఇప్పుడు ఉండేది కదిర్లో. శ్రీకాంత్ అనే అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను సార్. నేను ఆ అబ్బాయి చేసుకోలేదని అంటున్నాడు. ఎఫ్ఐఆర్ అన్నాడు. ఎఫ్ఐఆర్ అయినా కూడా నాకు ఒక బాబు పుట్టినాడు సార్. పుట్టి 1 నెల అయింది. అమ్మేసినారు సార్ 3 లక్షలకి. నాకు నా భర్త, నా బిడ్డ కావాలి సార్. అది వాళ్ళకు ఆస్తులకి నేను అడ్డం పోతాను అనేసి అమ్మేసినారు సార్. వాళ్ళ ఆస్తులకు, వాళ్ళ దానిలకు. ఆ అబ్బాయికి పెళ్ళయింది సార్. పెళ్ళైన విషయం ఫస్ట్ చెప్పలేదు, మళ్ళీ తర్వాత చెప్పినాడు. వాళ్ళ ఆస్తులకు అంతా నేను అడ్డం పోతాను, నా బిడ్డ అడ్డం అనేసి నేను రేపు పొద్దున్న వాళ్ళ ఆస్తులకు పోయి అడుగుతాను అనేసి అమ్మేసినాడు సార్. ప్రెగ్నెన్సీ అప్పటి నుంచి నన్ను వేధిస్తానే ఉన్నాడు సార్. అమ్మేయాలా అనేసి. నేను అడుక్కొని సాకుండా